Vijayalakshmi Medical and General Stores, Bela. Chemist and Druggist, all veterinary, all general stores. सामग्री औषधि दुकान. विजयलक्ष्मी मेडिकल भरोसे की एक उम्मीद. हमारे मेडिकल शॉप स्थानांतर हो चुका है. अब हमारा पता है शिवाजी चौक गुन्नू होटल के बाजू में, मेन रोड, बेला. डॉक्टर की सलाह के अनुसार एक बार हमारे पास जरूर पधारे. वाजिब दाम आपको आपके सेहत के अनुसार दवाइयाँ उपलब्ध मिलेंगी. धन्यवाद. नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल. सीआईटीयू के जिला उपाध्यक्ष दर्शना मल्लेश ने नगर निगम कर्मचारियों के लंबित वेतन के साथ साथ बकाया राशि का तत्काल भुगतान करने की मांग की है. नगर पालिका कर्मचारियों की समस्याओं को हल करने की मांग को लेकर शुक्रवार को आदिलाबाद जिला केंद्र में बल्दिया कार्यालय के सामने नगर पालिका संघ के तत्वावधान में धरना दिया गया. वे मजदूरों को न्यूनतम वेतन 26,000 रुपए देना चाहिए और कर्मचारियों को छुट्टी भी दी जाए, ऐसी उन्होंने मांग की है. శానిటేషన్ కార్మికులు కానీ డ్రైవర్లు వీళ్లకు గత 3 నెలల నుంచి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. అట్లనే 5 నెలల నుంచి ఈపీఎఫ్ డబ్బులు చెల్లించకుండా ఎగ్గొడతా ఉన్నారు. దాంతో పాటు ఒక 14 గ్రూపులకు ఏరియర్స్ చెల్లించాల్సిన ఏరియర్స్ చెల్లించలేదు. అట్లనే 5వ తారీఖులోపు వేతనాలు చెల్లించాల్సి ఉండగా వేతనాలను సక్రమంగా చెల్లించకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది. కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, అడుగుతూ ఉన్నాము. రెగ్యులర్ ఉద్యోగులకు ఇదే మున్సిపాలిటీలో 1వ తారీఖు నాడు వేతనాలు తీసుకుంటారే, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 3 నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే వాళ్ళ కుటుంబాలు ఏం తిని బతకాలా, వాళ్ళ పిల్లగాళ్ళకి ఎట్లా చదువులకు ఫీజులు కట్టాలి, ఆరోగ్యాలు చెడిపోతే దవాఖానాలో ఎట్లా చూపించుకుంటారు, రోజు డ్యూటీకి రావాలన్నా కనీసం బండిలో పెట్రోల్ పోసుకొని రావాలి కదా, ఆటోలలో కిరాయిలు పెట్టుకొని రావాలి కదా, కడుపుకు అన్నం అయితే తినాలి కదా, ఈ సోయి మీకు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మానవత దృక్పథం మీకుందా లేదా అనేది చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు మానవత దృక్పథం కనుక ఉంటే 3 నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఎట్లా ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, అందులో కమిషన్లు దొరుకుతాయని, కార్మికులకు జీతాలు ఇస్తే కమిషన్లు దొరకాయి కాబట్టి పెండింగ్ ఉంచుతారా? ఇదేం పద్ధతి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాము. అవసరమైతే మీ మీద జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేస్తామని చెప్పి చెప్పదలుచుకున్నాం. వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి రాకన్నా ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేస్తామని చెప్పారు. మరి సమాన పనికి సమాన వేతనం అని అంటే ఇక్కడ 26,000 రూపాయల వేతనం రావాలా? మరి ఎంత ఇస్తున్నారు వేతనం మున్సిపల్ కార్మికులకు? ఒక్కసారి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాము. అట్లనే సెలవులు లేవు, వారాంతపు సెలవులు గాని పండగ సెలవులు గాని ప్రమాదం జరిగితే పట్టించుకునే పాపాన పోవట్లేదు. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తా ఉన్నాం. అవసరమైతే ప్రభుత్వం గాని అధికారులు గాని దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం.